క్షణికావేశంలో క్షమించరాని తప్పులు, సంతోషాల కోసం పక్కదారులు, ఆపై హత్యలు, ఆత్మహత్యలు. సమాజంలో బతుకుతున్నామనే భయం లేదు, చట్టం ఊరుకోదనే జ్ఞానం కూడా లేదు. చేతిలో ఆయుధం, మనసులో చంపాలనే ఆలోచన, అంతే మనిషిని దారుణాలు చేస్తున్నాయి. ప్రియుడి కోసం ఒకరు, ప్రియురాలి కోసం మరొకరు, అక్రమ సంబంధాల కోసం ఇంకొకరు, ఇలా మనుషులను చంపుతున్న దారుణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. సంసారాల్లో గొడవలు కామన్. భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఇంత మాత్రానే భర్త మీద కోపంతో భార్య మీద ఇష్టం చంపుకుని భర్త అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ తరువాత విగత జీవుల్లా కనిపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది లక్ష్మీ పార్వతి శంకర్రెడ్డి జీవితంలో. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఉంటారు ఆ జంట. వీరిద్దరికీ 5 ఏళ్ల క్రితమే పెళ్లయింది. అందరి మధ్యలో వచ్చినట్టే వీరి మధ్యలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలొచ్చాయి. వాటిని కామన్గా తీసుకోలేదు. నా భర్తే కదా, 3 ముళ్ళు వేసి 7 అడుగులు వేసి ఈ ఇంట్లోకి తన జీవితంలోకి స్వాగతించిన నా భర్తతో కాస్త గొడవైతే భరించాలి కదా అనుకోలేదు ఆ భార్య. భర్త మీద కోపం, ఇష్టం లేని సంసారం అక్రమ సంబంధానికి దారితీస్తుంది. నిజం నిప్పులాంటిది, ఏ రోజైనా బయట పడాల్సిందే అనే చిన్న విషయాన్ని గమనించలేకపోయింది ఆ మహిళ. అదే మండలంలో చిన్నకాకాని ఊరిలో ఉండే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది లక్ష్మికి. చిన్న విషయానికే గొడవ చేసే భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే భరిస్తాడా, క్షమిస్తాడా, సహిస్తాడా అనే ఆలోచన లేకుండా తన తప్పుడు రిలేషన్ కంటిన్యూ చేస్తుంది. విషయం తెలిసిన భర్త లక్ష్మి గొంతును చంపేస్తాడు. తప్పు నాదే, ఈ ఇల్లీగల్ రిలేషన్ నా వల్లే, నా భార్యను సరిగా చూసుకోలేదే, ఎప్పుడూ గొడవలతోటే కదా ఈ రిలేషన్ అని భార్యకు నచ్చచెప్పే ప్రయత్నం కూడా చెయ్యలేదు. హత్య తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కూడా చేసుకోలేదు. క్షణికావేశంలో భార్యను చంపేశాడు కట్టుకున్న భర్త. విషయం తెలుసుకున్న పోలీసులు శంకర్రెడ్డిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఒక మర్డర్ జరగటం జరిగింది. ఒక వివాహితను ఆమె భర్త గొంతు పిసికి గొంతు నులిమి చంపడం జరిగింది. లక్ష్మీ పార్వతి అని మచిలీపట్నం చెందిన ఒక మహిళను ఆమె భర్త ఈరోజు కిరాతకంగా చంపడం జరిగింది. సుమారు 5 సంవత్సరాల క్రితం ఆవిడికి వివాహం జరిగింది. అందులో భాగంగా ఈ మధ్య సుమారు 5 నెలల క్రితం వారికి భార్యాభర్తలకు గొడవలయ్యి ఆవిడ ఇటు కాకాని రావటం, కాకానిలో ఇక్కడ దేవమహేష్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడటం, ఆ వ్యక్తి ఈవిడిని తీసుకొని వచ్చేసి ఎర్రబాలెంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈవిడ ఇక్కడ ఉందనే విషయం తెలుసుకున్న ఈ భర్త శంకర్రెడ్డి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆమె దగ్గరికి వచ్చి ఆమెను రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆమెను గొంతు నులిమి చంపటం జరిగింది. ఆమె అక్కడికక్కడే మరణించగా మాకు రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా ఎస్ఐ గారు ఇక్కడికి క్రైమ్ సీన్కి వచ్చేసి మొత్తం విజిట్ చేసేసి మొత్తం ఇక్కడున్న అంతా ఈ క్లూస్ టీం మొత్తాన్ని పిలిపించి మొత్తం అంతా చేస్తూ ఉన్నాము. ముద్దాయిని త్వరలో పట్టుకొని అతన్ని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. భార్య తప్పు చేసినా క్షమించి ఉంటే, లేదా తన దారిని తన్ను వదిలేసిన ఈ కటకటాల జీవితం కాకుండా సానుభూతితో సమాజంలో హాయిగా బతికేవాడు. విడాకులు తీసుకున్నా సంతోషంగా ఉండేవాడు. మరో పెళ్లి చేసుకున్నా మేబీ జీవితం మారేది. కానీ లక్ష్మిని చంపేసి తనకు జీవితం లేకుండా చేసి తన జీవితాన్ని కటకటాల పాలు చేసుకుని సాధించింది ఏంటి? భార్య తప్పు చేసినా క్షమించి ఉంటే, లేదా తన దారిన తాను వదిలేసిన ఈ కటకటాల జీవితం కాకుండా సానుభూతితో సమాజంలో హాయిగా బతికేవాడు. విడాకులు చేసుకున్నా సంతోషంగా ఉండేవాడు. మరో పెళ్లి చేసుకున్నా మేబీ జీవితం మారేది కావచ్చు. కానీ లక్ష్మిని చంపేసి తనకు జీవితం లేకుండా చేసి తన జీవితాన్నే కటకటాల పాలు చేసుకుని సాధించింది ఏంటి?